వారి కొరకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. ప్రభా ప్రతి బిడును ఎక్కడ చూసినా ప్రభా యుద్ధాలు, భూకంపాలు, కరువులు, వ్యాధులు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఏసియా సమస్తమును ఆయా స్థలాలు భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చీకటి క్రియలు జరుగుతున్నాయి. ప్రభా మనుషులందరికీ మారు మనసు రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క నోరు తెరవండి, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా ఇదిగో నాయన ఈ భూమి మీద ఉన్న కోట్లాది ప్రజలకు శాంతి సమాధానం అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అయా మీకు స్తోత్రములు ప్రభా. నీ పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాము. ఈ భూమి మీద ఉన్న సంఘాలు నీ మహిమతో నింపండి అయా సంఘములు నీ మహిమతో నింపండి, మీ ప్రభావముతో నింపండి, నూతన ఆత్మలతో నింపండి దేవా. సేవకుల్ని భూమి మీద ఉన్న సేవకులందరినీ అయా మీరు వాడుకోండి ప్రభా. సేవకులకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి. సేవకులందరిని జ్ఞాపకం చేసుకుని సేవకులు బిడలను మీరు వాడుకోండి అయా. స్వార్థకులను మీరు వాడుకోండి అయా, స్వార్థకులు మీరు వాడుకోండి, స్వార్థమ్మలు మీరు వాడుకోండి నాయన. అయా వారికి కూడా శక్తిని, బలమును, నిండు దీర్ఘాయువును, మీ భద్రతను అనుగ్రహించండి దేవా. ఇదిగో విశ్వాసులు నాయన అయా, ఈ భూమి మీద బాప్టిస్టును పొందిన ప్రతి విశ్వాసిని, అయా సంఘములున్న ప్రతి విశ్వాసిని ప్రభా వారి బిడలను దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి. రెండు చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు నాయన. అయా నాయన వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయా. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను మీరు తీర్చండి అయ్యా. ప్రతి లోటును మీరు తీర్చండి దేవా. అయా వారి వ్యాపారాలు దీవించండి దేవా, వారి చేతి పనులు దీవించండి దేవా నాయన. వారి జీవితములు ఏమి కదువయిందో అయా కదువును మీరు తీర్చండి నాయన. మారు మనుషులు లేని వారికి మారు మనుషులు అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మీ రక్తధారలతో ప్రతి విశ్వాసుని అయా బలపరచండి, పరిశుద్ధపరచండి నాయనా. మీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచు ప్రభు నాయన. అయా నీ బిడ్డలను వెలిగించు, అనేకులను వెలిగించేవారుగా, అనేకులకు ప్రభానైనా స్వార్థను అందించే బిడ్డలుగా అయా ప్రతి విశ్వాసుని మీరు వాడుకోండి నాయన. ప్రభా మీరు వాడుకోండి నాయన. అయా మీరు దీవించండి నాయన. వారి వ్యాపారాలు, వారి చేతి పనిని నాయన, వారి రాకపోకలు యందు ప్రభు నాయన అయా ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా, తీర్చండి నాయన. అయా ఇదిగో ప్రభు కుటుంబ వ్యవస్థ కొరకు అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. భార్యాభర్తలకు సమాధానము లేని వారికి అయా, ఒకరి మాట ఒకరు పడలేని వారు, తగాదాలు, ఎన్నెన్నో గొడవలు, భయంకరమైన సమస్యలు కుటుంబంలో చూస్తున్నాం. కుటుంబం యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా అదిగో నాయన అయా భార్యాభర్తలకు సమాధానమును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. అయా నాయన ఇదిగో వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. అయా వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి నాయన. వివాహము జరగలేని బిడ్డలకు పరిశుద్ధ వివాహములు అయా మీరు జరిపించండి దేవా. యేసయ్యా పరిశుద్ధ వివాహములు జరిపించండి దేవా. అయా నాయన వారి బిడ్డలను నాయన ఉన్నతమైన భవిష్యత్తును వరకు అనుగ్రహించండి దేవా. అయా గర్భిణీ స్త్రీల కొరకు అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. గర్భఫలాలు తెచ్చండి, భూఫలాలు అనుగ్రహించండి. అయా ఆశీర్వాదాలు లేని వరకు నాయనా అయా ఆశీర్వాదాలు అనుగ్రహించు మా ప్రభు నాయన. గర్భిణీ స్త్రీలకి చక్కటి కాన్పుని వారు అనుగ్రహించండి. భారింతరాలు పిల్లలు నాయన బిడ్డకు తెలుగు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి దేవనాయన. అలాగే ప్రభా నాయన కుటుంబ వ్యవస్థని, ఈ భూమి అంతటా కుటుంబ వ్యవస్థను ప్రభా మీరు ఆశీర్వదించండి దేవా, దీవించండి దేవా. ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు ప్రతిష్టలను, సిరి సంపదలను, మిమ్మల్ని గురించిన భయము, భక్తి అందరికీ మీరు అనుగ్రహించండి దేవా. అందరికీ మీరు అనుగ్రహించండి దేవనాయన. ప్రభా ఈ భూమి మీద నాయన నీ రూపములో, మీ
పోలికలు, అందమైన జీవితాలు మాకు ఇచ్చావు ప్రభా. అందమైన కుటుంబాలుగా మీరు అనుగ్రహించారు నాయన. ఈ అందమైన కుటుంబాలు అందముగా సంతోషముగా నీ కృపలో ముందుకు సాగడానికి సహాయం చేయండి దేవా, సహాయం చేయండి దేవా. ప్రభు మన ప్రార్థన ఆలకించి గొప్ప జయమును విజయమునిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అలాగనే పిల్లల త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగల కొరకు అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా త్రాగుబోతులు మార్చండి, తిరుగుబోతులు మార్చండి, నరహంతకులు మార్చండి, విచారణలు మార్చండి. ఎక్కడ చూసిన ప్రభా నాయన ఇదిగో ప్రభా చిన్న వయసులో అయా డ్రగ్స్, రకరకాల మొత్తి పానీయములు, వ్యసనాలకి బానిస అయిపోతున్నారు. అయా నాయన యవన కాలములోని జీవితాలు ప్రభా అయా పాడు చేసుకుంటున్నారు ప్రభా. యవన కాలములు మీ కాడుబోయుట నరుడికి ఆశీర్వాదమని లేఖనం చదివిస్తుంది. అయా నాయన ప్రతి యవనస్తుడు అయా మీ రక్తముతో కడగండి నాయన, పరిశుద్ధపరచండి. మీ సాక్షులుగా ప్రార్థించేవారుగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మల్ని ప్రకటించేవారుగా అయా ప్రతి యవనస్తులను మంచి హృదయాలు, మంచి ఆలోచనలు, మంచి తలాంపులు ప్రభా వారికి అనుగ్రహించునైనా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. లాస్ట్లో ఉండేవారు అందరూ నోరు తెరవాలి, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రార్థన చేద్దాం. ప్రభు నాయన మార్పు ఉండదేవా నాయన, మారు మనుషులు ఉండదేవా నాయన. ఇదిగో నాయన ఎక్కడ చూసిన ప్రభ నాయన గందరగోళాలు, అయా చంపుకోవడము నాయన, ఒకరినొకరు పడుచుకోవడము నాయన, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమని లేఖనం సెలవిస్తుంది. అయా ధనము యామోహములో, లోక యామోహములో పడిపోయినాయన అనేకులు నాయన యావజ్జీవ శిక్ష పొందుతున్నారు ప్రభా. నాయన జైల్లో బంధింపబడుతున్నారు ప్రభా. అయా వారికి విడుదల యేసయ్యా వారికి విడుదల దయచేయి ప్రభా. నాయన హాస్పిటల్ రోగులు, పోలీస్ స్టేషన్ల బిడ్డలు, కోర్టు సమస్యలతో ఉన్నవారు అందరికీ నాయన శాంతి, సమాధానం, విడుదల, రక్షణ అనుగ్రహించండి దేవా. అయా నువ్వు న్యాయమూర్తివి ప్రభా, న్యాయమును జరిపించండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో న్యాయమును జరిపించండి దేవా. అయా నాయన ప్రతి కుటుంబాన్ని బలపరచండి దేవా. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో అయా పీడింపబడుతున్నారు. ప్రతి హాస్పిటల్ రోగులను, ప్రతి పేషెంట్ని ప్రభా, ఇంట్లో రోగులు, సంఘంలో రోగులు, గ్రామంలో రోగులు, హాస్పిటల్ రోగులు, అయా బలహీనంగా ఉన్న బిడ్డలందరూ మీరు బలపరచండి నాయన. నీ గాయపుడు హస్తమునైనా ప్రతి బిడ్డ మీద ఉంచండి మా ప్రభా. నాయన ఇదిగో మీరు పొందిన దెబ్బల ద్వారా మానవుడికి స్వస్థత, మీ రక్తము ద్వారా శాపము నుంచి, పాపము నుంచి అయా విడుదల యేసయ్యా విడుదల నాయన. అయా అందరిని మీరు బలపరచండి నాయన, పరిశుద్ధపరచండి దేవా నాయన. అలాగే దేవా ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమును విజయమునిచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు హల్లెలూయా. అలాగునే పిల్లరా వృద్ధులాశ్రముల కొరకు, అనాథాశ్రముల కొరకు ప్రార్థన చేద్దాం. తెచ్చి ప్రార్థన చేద్దాం. వెనకాల నోరు తెరవాలి గట్టిగా. ప్రభా ఇది అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వికలాంగులకు అనాథాశ్రములు ప్రభా నాయన, వాటిని నాయన ప్రోత్సహించిన వారు, ప్రార్థించిన వారు, సహకరించిన వారు, వాటిని నడిపించిన వారిని అయా వారిని దీవించండి దేవా. వారిని ఆశీర్వదించు నాయన. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత మీరు తీర్చండి దేవనాయన. మిక్కిలి అలుపులేని ఒకరికి మీరు సహాయము చేస్తారు కనుక నాకును మీరు సహాయము చేస్తారని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మంచి క్రియలు, మంచి ఆలోచనలు, మంచి తలాంపులు ప్రజలకు అనుగ్రహించండి దేవా, నాయకులకు అనుగ్రహించండి దేవనాయన. అనాథాశ్రములు ఉన్నవారికి నాయన రక్షణ ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం తెచ్చండి. అయినా సమృద్ధి యేసయ్యా సమృద్ధిని వారికి అనుగ్రహించండి మా ప్రభా. నాయన అప్పుల్లో ఉన్న కుటుంబాలు, శోధింపబడుతున్న కుటుంబాలు, అయా మనోవిచారంతో ఉన్న కుటుంబాలు, మానసిక బాధలతో ఉన్న కుటుంబాలు అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా, నాయన. అలాగే ప్రభు ఇదిగో యవనస్తులు మరి పిల్లలు, సండే స్కూల్ పిల్లలు స్కూల్కి వస్తుండగా వారి యొక్క పరీక్షలు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందరూ 2 చేతులు ఆకాశం వైపుకు చాపి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన సండే స్కూల్ బిడ్డలు, అయా యవనస్తులు ప్రభా, కాలేజీలు చదువుకునే బిడ్డలు,
హాస్టల్లో చదువుతున్న బిడ్డలు అయా రాకపోకలు ఎందు ప్రభా మీ భద్రత అనుగ్రహించండి దేవా, మీ భద్రతను అనుగ్రహించండి. నెమ్మదినివ్వండి, మంచి జ్ఞానము అయా, జ్ఞానశక్తి, జ్ఞానబలము అయా, జ్ఞాపక శక్తి, ఉన్నతమైన భవిష్యత్తు వరకు అనుగ్రహించండి ప్రభా. ఉన్నతమైన భవిష్యత్తుని వరకు అనుగ్రహించండి దేవా, ఉన్నతమైన భవిష్యత్తుని వరకు అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి దేవా. అందరిని మీరు బలపరచండి దేవా. ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఉండు దేవా. సమాధానం తెచ్చండి నాయన, శాంతి అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా. అయా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా నాయన. అయా గృహాలు లేని గృహాలు అనుగ్రహించండి. అప్పుడు సమస్యలుతున్న వరకు నాయన విడుదల ఇచ్చి అనేకులకి ఇచ్చే వరకు వారి హస్తాలు, వారి వ్యాపారాలు, వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి నాయన. అయా దీవించు నాయన, సహాయం ఉంచండి దేవా. అయా ఇదిగో ప్రభు మా భారతీయులు అనేకులు జీవన వ్యాపారం కొరకు ఇతర దేశాలకు వెళ్ళున్నారు నాయన. అయా వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ అయా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. మీ భద్రత వారికి అనుగ్రహించండి దేవా. సహాయం ఉంచండి దేవా. అయా భూమి మీద నాయన వాహనాల మీద వెళ్తున్నవారు అయా నాయన వారు రాకపోకలు ఎందు, విమానంలో ప్రయాణం చేస్తున్నవారు, సముద్రం మార్గంలో ప్రయాణం చేస్తున్నవారు అందరికీ నాయన ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. ఎంతోమంది భూకంపాల్లో చనిపోతున్నారు, యుద్ధాల్లో చనిపోతున్నారు అయా, ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అయా. భద్రత అనుగ్రహించండి నాయనా. రెండు చేతులు ఆకాశం వైపుకు చాపి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా భద్రత అనుగ్రహించండి నాయనా. ఇశ్రాయేలు ప్రజలు కాపాడేవాడు కొనుగుడు నిద్రపోడు. అయ్యో మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చిన దేవా. ప్రతి బిడ్డను అయా భద్రత అనుగ్రహించండి, శాంతి అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి అయా. నెమ్మది ప్రభా, నెమ్మది అనుగ్రహించండి దేవనైనా. ప్రభానైనా ఏ ప్రభనైనా ఈ భూమి మీద ఉన్న ప్రభా సకల దేశాలు, సకల కోట్ల ప్రజలు, సకల పరిశుద్ధులు, సంఘాలు, సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు ప్రభా మమ్ములను, మా కుటుంబాలను అందరిని మీరు బలపరచండి. లోకము ఎవరికి శాశ్వతము కాదు ప్రభా. ఈ భూమి మీద నిలుచుండగానే ప్రభా నాయన జీవ మార్గము వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని గురించిన భయము, భక్తిని వరకు అనుగ్రహించండి దేవా. ప్రతి కుటుంబాన్ని యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి దేవా నాయన. అయా సంఘాలు బలపరచండి, సేవకులు బలపరచండి, స్వార్థకులను బలపరచండి అయా. నిరాశలో ఉన్నవారు, నిట్టూర్పులో ఉన్నవారు, అంగలాస్తున్నవారు, మానసిక బాధలతో ఉన్న వారికి విడుదల యేసయ్యా. ధైర్యము అనుగ్రహించండి యేసయ్యా. అయా సహాయం ఇచ్చండి ప్రభానైనా. అలాగే దేవానైనా ఓ ప్రభానైనా ప్రతి ఒక్క సమస్యలని ముందు పెడుతున్నాం ప్రభా. ప్రతి కుటుంబానికి అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా నడిపించండి, బలపరచండి నాయన, సహాయం ఇచ్చండి దేవా నాయన. మమ్మల్ని, మా కుటుంబాలను బలపరచండి. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడు నిజమే ప్రభా నాయన. ఇదిగో నిరీక్షణ లేని వాళ్ళారా మీ కోటలో మరలా ప్రవేశించుడి, రెండొంతులు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా, రెండొంతులు ఆశీర్వదిస్తానన్నావు. నీ మాట వినేవారు, నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడితే ప్రభా వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి ఇష్టపడితే, విశ్వాసముతో పరిశుద్ధమైన భక్తి చేసిన వారిని అయా నీ వాక్యము మీరు మాట్లాడే మాటలు విడబాయిను, పర్వతాలు తొలగిపోయినా, మెట్టులు దద్దరేలినా నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానము చేసిన దేవునికి చపర్లు కొడుతూ ప్రభు నామాను మహింపరుచుకుందాం. హల్లెలూయా. మీ కోటలో మరలా ప్రవేశించుడి, భక్తిలో మరలా నిలుసునుడి. నా యందు వీరును, మీ యందు నేను నిలుసున్న ఎడలా మీకేది ఇష్టమో అడగమన్నావు ప్రభా. ఇదిగో నాయన నీ సన్నిధిలో నిలబడి, నీ ముందు నిలబడి ప్రభా నాయన మా అపరాధములు, మా తెలియని దోషాలు, మా పితృల దోషములు, మా దోషముని రక్తధారలతో కడిగిన దేవా
పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, బలపరచండి నాయన, ధైర్యపరచండి. రెండొంతుల ఆశీర్వాదాలు, ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము, పేరు ప్రతిష్టలు, సిరి సంపదలు అయా మిమ్మల్ని గురించిన భయము, భక్తి మెండుగా ప్రతి క్రైస్తవుడికి నాయన, ప్రతి అయినా అన్ని జనులు, ప్రతి బిడ్డకు నాయన మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా లోకము ఎవరికి శాశ్వతము కాదయ్యా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మానవుని ఎదుగు రావలసి ఉన్నది. నీ ఎదుగు రాకముందే అయా ఈ భూమి మీద ఉండగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధమైన జీవితము జీవించడానికి, పరిశుద్ధమైన నడవటానికి అయా మీరు సహాయము చేయండి మా ప్రభా. బలపరచండి దేవా. మీ వాక్కు ద్వారాగా మాట్లాడిన దేవుడు అయా నిజమే. యోబు ఎంతో పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా సమస్తమును కోల్పోయినప్పుడు, ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యము, సర్వము, భూఫలాలు, గర్భఫలాలు సమస్తమును కోల్పోయినప్పుడు నిరీక్షణ ఉంచాడయ్యా. మీ యందు విశ్వాసం ఉంచాడు ప్రభా. మీ యందు భయభక్తులు నిలిపాడు ప్రభా. ఆ విశ్వాసమును, ఆ భక్తిని మీరు చూశారు ప్రభా. ప్రతి హృదయంలో ఉన్న భక్తిని చూస్తున్న దేవుడు, ప్రతి ఆలోచన చూస్తున్న దేవుడు నాయనా. అటు విశ్వాసం అందరిలో రగులుకునుగాక, అటు విశ్వాసముతో నింపబడునుగాక నాయన. యోబు యొక్క భక్తిని చూసి శ్రమల్లో ఓర్పిచ్చో, సహనమిచ్చో, ఓర్చుకున్నాడు అయా. శ్రమంలో కూడా అనేకుల కొరకు ప్రార్థించాడయ్యా. ఆ శ్రమంలో మిమ్మల్ని స్తుతించాడు ప్రభా. ఆ శ్రమంలో నాయన నీ వైపు తప్ప మరొక వైపు చూడలేదు ప్రభా. నాయన ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప భక్తి నాయన. అలాంటి నాయన నిరీక్షణతో కూడిన భక్తి, పరిశుద్ధతో కూడుకున్న భక్తి అయా అందరూ చేయటానికి మీరు సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. సమాధానము, నెమ్మది నాయన. ఇదిగో నోటు మాటతో కూడా యోబు పాపము చేయలేదయ్యా నాయన. ఎంతో యథార్థత, ఆ యథార్థత మా కాలములో మాకును, మా సంతతికిను, మా కుటుంబాలు, మా దేశానికి, మా గ్రామాలకును, మా కుటుంబాలకును, మాకును ప్రభా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. అయా ప్రతి బిడ్డను ఆశీర్వాదకరముగా మీరు దీవించండి నాయన. అయా దీవించండి దేవా నాయనా. ఇదిగో మరణ పడకల మీద ఉన్నవారు, అటు సావులేక ఇటు బ్రతకలేక అయా నాయన మరణ పడక కన్నీరు కారుస్తున్న ప్రజలు అయా మీరు తాకండి నాయనా. మీరు వారితో మాట్లాడండి దేవా. ఏల్జిగల భక్తుడితో ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? నువ్వు బ్రతికించగల దేవుడు, జీవమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమునిచ్చిన దేవుడు, ఆత్మను పరలోక రాజ్యములను తీసుకెళ్లే దేవుడు నాయనా. ప్రభా ప్రతి బిడ్డను నాయన ఈ భూమి మీద నా ప్రతి కుటుంబాన్ని దీవించండి దేవా. అయా ప్రతి యొక్క నాయన సంఘాలను, సావుకులను, విశ్వాసులను, మమ్ములను, మా కుటుంబాలను అందరినీ మహిమతో నింపండి అయ్యా. అందరినీ మీ శక్తితో నింపండి అయ్యా. అందరినీ మీ బలముతో నింపండి దేవా. ఓ నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి దేవా. మనశ్శాంతి లేని వారు మనశ్శాంతిని అనుగ్రహించండి దేవా నాయన. ఇదిగో ప్రభా అయా దేశ నాయకులకు అందరికీ రక్షణ ఉండి రక్షణ అనుగ్రహించండి అయా. ప్రధానమంత్రి మొదలుకొని అయా నైనా ప్రజలందరూ నైనా ఆయా దేశాలు, ఆయా పట్టణాలు, ఆయా గ్రామాల్లో నాయకులుగా పిలువబడుతున్న వారందరికీ అయా రక్షణ అనుగ్రహించండి దేవా. మీ రక్షణ వరకు అనుగ్రహించండి దేవా. వారిని దీవించండి దేవా, వారిని ఆశీర్వదించండి దేవా. మీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయనా. ఏ కుటుంబం, ఏ బిడ్డ నిరాశలోనికి వెళ్లకుండా, దుఃఖంలోనికి వెళ్లకుండా, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అన్న మాట వారి నోటండా అవిశ్వాసపు మాటలు రాకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగిన కృప అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా నాయన ప్రతి బిడ్డను అయా మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. ధైర్యపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. అయా నిరీక్షణ అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరిని మీరు దీవించండి. మందిరానికి దూరంగా ఉన్నవారు, సన్నగలిపిన వారు,
చల్లారిపోయిన వారు, లోకాశలో పడిపోయి లోకమే శాశ్వతమనుకుని బ్రతుకుతున్న వారు, అయా వారి మనోనేత్రాలు యేసు నామములు తెరవబడునుగాక. యేసు నామములు వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. దేవుడు వారు నిలిచి ఉందురుగాక. ఆయన రాజ్యాప్తి వారు ప్రభువాన్ని సిద్ధపరచునుగాక. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఆయుధముగా ప్రభు వాడుకొనుగాక. ప్రభు వాడుకొనుగాక. సువార్త చేసిన గ్రామాలు 80 గ్రామాలు ఆయన మహిమ ప్రభావముతో నింపబడునుగాక, నింపబడునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక. మనలందరిని ఆయన కృపలో, మనల్ని, మన బిడ్డలు, మన కుటుంబాలు అందరిని ఆయన కృపలో, ఆయన రెక్కల నీడలు భద్రపరిచి, బలపరిచి, ధైర్యపరిచి ఓ సదాకాలము నడిపించునుగాక, సదాకాలము నడిపించునుగాక. మనతో మాట్లాడిన దేవుడు, మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు, అందరూ చపర్ల కొడుతూ ప్రభు నామమును మహింపరుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసమ్మ ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తుంది. తర్వాత లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ చేతులు అలాగే చాపి ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు. దేవా, మీ వెలుగుతో నింపండి, మీ శక్తితో నింపండి. దేవా, సంఘాలు, సేవకులు, విశ్వాసులు అందరూ మీరు ఆశీర్వదించండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నీ నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో వారిని ఆశీర్వది. ఇగో నీ పిల్లలుగా జన సమూహముగా కూడుకొని ప్రభా అందరి క్షేమము కొరకు, అందరి రక్షణ కొరకు, అందరి ఆశీర్వాదాల కొరకు నీ పాదములు పట్టుకుని ప్రభా ప్రార్థిస్తుండగా నాయన మా మొరను త్రోసివేయదయా, మా విన్నపములు త్రోసివేయదయా. నీ జాలి, నీ ప్రేమ, నీ కనికరము సదాకాలం మన మీద ఉండునుగాక, సదాకాలము మన మీద ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణి ఎదురుకొచ్చి ప్రార్థన చేస్తారు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా ప్రభా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, దయగల దేవా, కృపగల తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి, నాయన తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి, దేవాతి దేవుడు నాయన, మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, వందనాలు ప్రభువా. అయ్యా, సేవకులను నిలవబెట్టుకుని తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు అయ్యా. సేవకుల్ని తండ్రి మీరు ఎంతో తండ్రి నాయన మీ ఆత్మతో నింపి తండ్రి సేవకులను బలపరిచి నాయన ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు నాయన. యోబు కొరకు తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. యోబు నాయన మరిగో తండ్రి యథార్థమంతుడు, భక్తిపరుడు అని యోబు కొరకు సాక్ష్యం ఇచ్చిన దేవుడు తండ్రి. అయ్యా, మేము కూడా తండ్రి మీ యందు నాయన భయభక్తులు కలిగి తండ్రి మీ అడుగు జాడల్లో నడిచే బిడ్డలుగా మమ్మల్ని నడిపించు తండ్రి. మంచి సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా, కృప చూపండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మరి సేవకులని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ కృపలో దీవించి ఆశీర్వదించి అయ్యా మీ వాక్యానుసారంగా నడిపించండి, బలపరచండి దేవా. అయ్యా, యోబు నీతిమంతుడు, యథార్థమంతుడు అని సాక్ష్యం ఇచ్చిన దేవుడు. అయ్యా నాయన మీ సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి ప్రభువా. అయ్యా, మీ సన్నిధిలో మేము మంచి సాక్షులుగా బ్రతడానికి సహాయం చేయండి ప్రభువా. మీ కృపలో నడిపించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మీ సన్నిధిలో బలపరచండి నాయన. మీ వాక్యానుసారంగా నడిపించండి దేవా. మీకు వందనాలు. అనుదినము తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని, మీ నామానికి మహిమార్థంగా నడిపించి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవానికి స్తోత్రాము, 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 స్తోత్రాము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా 7 గంటల నుండి ప్రభా లేటు ఈ క్షణ వరకు నాయన నా తండ్రి పాటల యందు, ఆరాధన యందు ప్రభా అయా నువ్వు మా మధ్యలో ఉండి ప్రభా నీ పిల్లలు అందరి మీద ప్రభా అయా నీ ఆత్మను ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నింపుదల నడుపునందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. సాయం చేయండి. ఇదిగో నాయన నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా దేవా బలమైన వర్తమానాలు ప్రభా దేవా నా తండ్రి నీ దాసుల్లో ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నా తండ్రి అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సాయం చేయండి, సాయం చేయండి. ఇదిగో నీ పిల్లలుగా ప్రభా అయా ఈ స్థలంలో ప్రభా
నా తండ్రి ఈ దినము ఉపవాస దినం ప్రభువా, అయా ఈ ఉపవాస దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నా తండ్రి నిండా రైతులుగా యథార్థవంతులుగా ప్రభువా నమ్మకస్తులుగా ప్రభువా నీ సన్నిధిలో అంగలార్చే మనసును దయచేయండి, రోధించే మనసును దయచేయండి, ప్రాళాపించే మనసును దయచేయండి, విలపించే మనసును దయచేయండి ప్రభువా నా తండ్రి. నూతన సంవత్సరంలో నూతన కానుకగా ప్రభువా దేవా బలమైన నాయన ప్రార్థన అనుభూతి దయచేయండి నీ బిడ్డలకు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇదిగో నాయనా నీ బిడ్డలు అందరూ వారి వారి కుటుంబాల ప్రభువా వారి బిడ్డలందరూ చేతి పనిని దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి ప్రభువా. వారి బిడ్డల చదువుల్లో పరిపూర్ణమైన జ్ఞానము దయచేయండి, వివేకము దయచేయండి. ఆ బిడ్డలకి మంచి మైండ్ అనుగ్రహించండి ప్రభువా. దేవా చదువులోనైనా అయా నా తండ్రి ఎంతో ఆస్తోనైనా నీ బిడ్డలు నా తండ్రి సబ్జెక్టులు రాశారు ప్రభువా. నా తండ్రి ఉన్నతమైన చదువుని నాయన ఆ బిడ్డలకి అనుగ్రహించండి తండ్రి. ఆ బిడ్డల ద్వారా నీకు మహిమ రాగలటుకు ఘనత రాగలటుకు సాయం చేయండి ప్రభువా. దీనుడును అలిపుడను ప్రభువా అయోధ్యుడైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరుచుకుని అందరూ రెండు చేతులు ఆకాశం వైపు నిలబడదాం. అందరూ కలిసి నిలబడి అందరూ కలిసి మరి ప్రభు మన ప్రార్థనలను మన విజ్ఞాపనను ఆలకించి జయమును విజయమును శాంతి సమాధానము సంతోషమును రట్టింపు దీవులను అందరికి అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెబుతాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశమై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తన రేకల నీడలు దాచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన రేకల నీడలు దాచిన యేసయ్యకే ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తన కృపతో నన్ను నడిపిన ప్రతి ఒక్కరూ ఆరాధనా ఆరాధనా. తన కృపతో నన్ను నడిపిన యేసయ్యకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచును. ప్రభువా నీ కృపలో మమ్మల్ని దాచిన దేవ, భద్రపరచిన దేవ, బలపరచిన దేవ, ఆశ్రమే దుర్గముగా ఉన్న దేవా, మా కన్నీరు తుడిసినవాడా, అయా మా దుఃఖ సమయములు వ్యాధ బాధల్లో సంతోషమును పుట్టించి జయ జీవితమునిచ్చి ధైర్యమునిచ్చి నడిపించిన వాడా, అవమానాలు నిందలు కష్టాలు తీరిన వ్యాధులు తీరిన బాధలు అయా మా జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు నేను ఉన్నాను అని అభయము ధైర్యమునిచ్చిన దేవా మీకు స్తోత్రములు దేవా. చిన్న ధ్వని పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ చిన్న ధ్వనున్న శిష్యులు ప్రభా నీకు చింత లేదని నీకు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించి నాయనా సముద్రమును తుఫానును అలలను అణిచివేసిన దేవుడా, నేను ఉన్నాను. చిన్న ధ్వని పెద్ద తుఫాను, ఆ చిన్న ధ్వనులేసే ఉన్నాడు. చిన్న జీవితాల్లో చిన్న కుటుంబాల్లో తీరిన వ్యాధనలు, తీరిన దుఃఖాలు, తీరిన మానసిక శోధనలు యేసయ్య ఉంటే సమస్తమును దుఃఖాలను దూరపరిచి సమస్యలను దూరపరిచి నెమ్మదిని ప్రసాదించిన దేవుడు. ప్రభా నీ మాటలు శక్తి ఉందయ్యా, నీ మాటలు బలముంది యేసయ్యా, నీ మాటలు అసాధ్యమైనవి సాధ్యముగా మార్చివేసిన దేవుడు నాయన. అయ్యా రాత్రి ప్రతి బిడ్డను దీవించండి దేవా నాయన. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, భూమి మీద ఉన్న సకల జనులారా, విదాసుడితో మాతో మాట్లాడవు ప్రభా. సకల జనులారా మందిరములో మరలా ప్రవేశించుడి, మీ కోటలు మరలా ప్రవేశించుడి. 2 రెట్టింపులు దీవెనలు నేను మిగిస్తానన్నావు, నీ ఆత్మతో నింపుతానన్నావు ప్రభా. నువ్వు మాటిచ్చి తప్పు నరుడు కాదు, జీవం గల దేవుడు ప్రభా. నాయనా నాయనా నాయన ఇదిగో ప్రతి బిడ్డను అబ్రహాముకు మాటిచ్చావు, వారి సంతతిని బహుగా ఆశీర్వదించావు నాయన, దీవించావు, నడిపించావు. సదాకాలము వారి కుటుంబాలు భూమి మీద ఆశీర్వాదకరముగా మీరు దీవించి నీ మాటలో నాయన అవునంటే అవును నాయన. ఇదిగో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మీకు లభించరని గలతీ 3:14 మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా అందరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమైశ్వర్యములో యేసయ్యా, నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత యేసు నామములో తీరునుగాక, ప్రతి బిడ్డకు అనుగ్రహించబడునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనకును ఈ భూమి మీద సకల పరిశుద్ధులకును సకల కోట్ల ప్రజలకును సువార్త చేసిన గ్రామాలకును 40 గ్రామాలకును మన సువార్త టీముకును మన సంఘాలు జేజే మినిస్టర్లున్న సంఘాలకును సేవకులకును సువార్తకులను అందరికీ మనకును ఈ దినము మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలకును 28, 29, 30 జరుగుతున్న మహాసభలకును ప్రతి కార్యక్రమం ఆయన కృప కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆయనకు నిండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, బలపరచునుగాక, సంఘమైన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక, ప్రతి సంఘము సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక, సంఘము జీవము గల సంఘముగా రెట్టింపు ఆయన మహిమతో నింపబడునుగాక, ఆయన ప్రభావముతో నింపబడునుగాక. సేవకుల చుట్టూ, సువార్తికుల చుట్టూ, సంఘాల చుట్టూ, విశ్వాసుల చుట్టూ ఆయన అగ్ని జ్వాలల కావలగా ఉండి నడిపించునుగాక, ఆయన దోతుల కావలగుండునుగాక. ప్రతి బిడ్డను ఆయన కృపలో బహుగా బలపరచు, ధైర్యపరచు, దీవించి ఓ ఆయన మహిమ ప్రభావముతో నింపి సదాకాలము ఆయన కృపలో నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే
కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. అందరూ తెల్లవారుజామున ప్రార్థనకి సిద్ధపడండి. మరి మట్ల ఆదివారం నాడు అందరూ కూడా సంఘములో ప్రతి ఒక్క వీడు కూడా మనం సిద్ధపడదాం. నేను మేలు చేద్దును. దేవునికి స్తోత్రాలు. ఏమంటున్నాడు? మీకు రెండొంచుల నేను మీకు మేలు చేస్తానంటున్నాడు. దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. బహుశా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా నేను బాగున్నానని ఒక్కసారి మీరు చెప్పండి మీ నోరుతో, మీ బిడ్డల నిమిత్తంలో. ఎందుకంటే సమస్యలు అవి చూసుకోకూడదు. ఎందుకంటే మన ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి మన అన్ని విషయములు కూడా ధైర్యం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. బంధుకములను బంధించిన అవమానము, కరువు, క్షామము, శత్రువు చేత పట్టుబడిద వారి ఇష్టం వచ్చినట్లుగా మనం నిలిపేస్తూ బంధుకములో పడేవారు అలాంటి వారును నిలిగిపోయి భయంకరమైన ఆ సందర్భంలో ఆ విరిగిపోయినటి వారంట నిరీక్ష లేనింటి వారుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు. అంటే బంధకములో బంధించబడిన వారు నిరీక్ష లేని వారుగా ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిరిగిపోయిన నా జీవితాన్ని మరలా ఆయన నన్ను బాగు చేసి రెండొంచెలుగా ఆయన నాకు మేలు చేస్తాడని మన ఎంత గొప్పవాడో. ఎందుకంటే మన దేవుడు సదాకాలము ఆయన మనవలని ఎడవడని ఆయన ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తల్లి విడిచిదిన తండ్రి విడిచినేమో కానీ మన దేవుడు ఎన్నడూ ఏ నాడు కూడా మనల్ని విడిచిపెట్టడో. హల్లెలూయా. అనేక సందర్భంలో విడిచిపెట్టడం అని అనుకోవచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, అందుకే మన ఆత్మ పరిశుద్ధం మనం చేసుకోవాలి. నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నా దేవుడు నన్ను పక్కన పెట్టేసాడేమో అని, నా దేవుడు నన్ను మర్చిపోయాడని మనం అనుకోవచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా పక్కన పెట్టడు. ఆయన మన వదిలేసాడంటే మనము చనిపోవలసిందే. అందుకే మనం ఇలాగ ఉన్నామంటే దేవుని కృప మన ఎడల ప్రతి దినము కూడా మనల్ని కాపాడుతున్నాడని అర్థము. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో అనేక సమస్యలు వచ్చినా, నిందలు వచ్చినా, అయితే మీరు బంధకములో బంధించబడి ఉన్నా, అయితే దేవుడు సదాకాలము మిమ్మల్ని విడిచిపెట్టడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏ విషయంలో బంధించబడి ఉన్నా ఆయన మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మన దేవుడు నిశ్చయముగా ఆయన మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన దయ మన ఎడల ఎంత గొప్ప, ఆయన కృప మన ఎడల ఎంత మన ఎడల చూపుతున్నాడో. దేవునికి మహిమ కలుగును. మనం ఈ దినములా బ్రతుకున్నామంటే దేవుని కృప మన ఎడల ఉన్నది. హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఉన్నది, ఆయన ప్రేమ మన ఎడల ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే మనవలని అపవాది చేతుల్లో బంధించబడినట్టు మనవలని దేవుడు విడిపించుకున్నాడు కనుక ఈరోజు మనము క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం భయపడే అవసరం లేదు. హల్లెలూయా. మన దేవుడు ఒక మాట చెప్పాలంటే రాయా కాదు, రప్పా కాదు, మాట్లాడే దేవుడైనా. దేవునికి స్తోత్రాలు. మన ప్రార్థన, మన విన్నపములను ఆలకించి ఆయన ప్రతి దినము కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ద్వారాగా మాట్లాడుతున్నాడు, కలల ద్వారాగా, స్వప్నాల ద్వారాగా, దర్శనాల ద్వారాగా. ఇంకేం కావాలి? దేవుడు మాట్లాడలేదని ఎవరు చెప్పగలుగుతారు? హల్లెలూయా. అందుకే దేవుని ప్రేమ
ఎలా గొప్పది, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అందుకే మనం ఆత్మ పరిస్థితి మనం ఏం చేయాలి, చేసుకోవాలి. ఆత్మ పరిస్థితి మనం చేసుకోవాలి. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. కష్టం వచ్చిందని మన దేవుడు వదిలేస్తాడా? వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్యము దేవుడు మనతో ఉన్నవాడు. హల్లెలూయా. చిన్న పల్లవి పాడుకుందాం దేవుని బిడ్డలారా. మన ఎడల చూపిన దేవుని ప్రేమ, మన ఎడల చూపిన దేవుని ప్రేమ, మరవలేను ప్రేమ, ఎడవలేను ప్రేమ, మరవలేను ప్రేమ, ఎడవలేను ప్రేమ. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథములో మొదటి వచనము నేనే మీకు చదివి వినిపిస్తాను. యోబు గ్రంథము మొదటి వచనము 8వ వచనములో, మొదటి అధ్యాయము 8వ వచనములో 8వ వాక్యం, అంతుడు యెహోవా, నీవు నా సేవకుడిని యోబుని ఆలోచించితివా? శివుడు ఏమంటున్నాడు? సైతాన్తో దేవుడు ఏమని చెప్తున్నాడో దేవుని బిడ్డలారా, నా సేవకుడైన యోబుని నువ్వు చూసి ఎప్పుడైనా ఆలోచించవా? ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విస్మరించిన వాడు భూమి మీద అతడి వంటి వాడు ఎవడూ లేడు. అబ్బా చూడండి, భూమి మీద అత్తట వంటి వారు ఎవరూ లేడంట. నా సేవకుని యోబుని చూసావా? అలాంటి సాక్ష్యము దేవుడు మనకిస్తాడండి. అలే ఒక్కసారి తప్పట్లు కొట్టండి అమ్మా, కొట్టాలా దేవుని కొరకు. దేవుడే మన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యము అంటే దేవుడు యోబు మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. కేవలం ఒక మనిషి మీద దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, ఈరోజు మనందరి మీద మన పట్ల ఆయన అంత నమ్మకం ఉన్నది. దేవుని స్తోత్రాలు. మన అందరి పట్ల కూడా దేవుడికి అంత నమ్మకం ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన కృప ఎంత మన ఎడల ఉందండి, ఎంత ఆయన సన్నిధి మన ఎడల ఉన్నదంటే ఇంతకంటే అర్థము ఇక ఎలా చెప్పాలండి. దేవునికి స్తోత్రాలు. యోబు కోసం ఏమని చెప్తున్నాడు? నా సేవకుడిని యోబుని నువ్వు చూసావా? ఏమంటున్నాడు? యోబు కోసం దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, యథార్థవంతుడు. అబ్బా ఎంత గొప్ప మాట అండి. కేవలం మానవులేని ఎడల దేవుడు కృప అంతగా చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. అడగాల, ప్రభా నా ఎడల ఎంత ప్రేమ ఉందనేది, నా ఎడల ఎంత అమౌనమైన ప్రేమ చూపావా? ఆయన భూమిని ఆకాశానికి ఎత్తైన వాడైన, ఆకాశం ఆయన సింహస్థలము, భూమి ఆయన పాదపీఠన. అంత గొప్ప అయిన దేవుడు మానవులను ఎడల, మన ఎడల అంత ప్రేమ చూపాడు. హల్లెలూయా. ఎప్పటికైనా సరే మాత్రము మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని రాజ్యము వెళ్ళిపోవలసిందే. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? యోబు పడే సమస్యల్లో ఆస్తులు, అంతస్తులు, సమస్తమంతా కూడా గౌరవం పోయింది, ఘనత పోయింది, హోదా పోయింది, మంచితనము, తన పట్టణంలో ఉన్నటి తన కోసం మంచి ఘనత అంతా పోయినా సరే మాత్రము ఆయన మాత్రము దేవుని ఎడల విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవునికే మహిమ. దేవుడి కాడ మనం అలాగ ఉండాలండి, దేవునితో మనం అలాగ ఉండాలండి. ఈ భూమి మీద మనకేం కావాలి? ఆహారం కావాలి, వేసుకోవడానికి వస్త్రాలు కావాలి, మనకేం కావాలో మన బిడ్డలకు అది కావాలి, ఉండటానికి తలదాచుకోవడానికి ఒక నీడ కావాలి. ఇంకేం కావాలి? మనకి మంచి ఆరోగ్యం కావాలి. ఇంకేం కావాలి? మంచి మనిషికి మనము కలిగి బ్రతకాలి. అలాంటి మనస్తత్వాలుగా మనం బ్రతికినప్పుడు యోబుతో దేవుడు ఎలాగ ఉండాడో మనతో కూడా ప్రభు అలాగుంటాడు. ఒక్కసారి తప్పట్లు కొట్టండి అమ్మా, ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. యోబు కోసము సాక్ష్యం ఇచ్చిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయనే సాక్ష్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. నా సేవకుని యోబుని చూసావా?
ఎవరు సాక్ష్యం ఇస్తారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడమ్మా. ఇవాళ ప్రభుని తెలుసుకుని నీ కొరకు నా కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? ఆ దేవాతు దేవుడు నా బిడ్డలు లోకాన్ని విడిచిపెట్టి నా వద్దకు వచ్చి నన్ను ఎమ్మటించి నా పాదాలు పెట్టుకోయి నా కొరకు ఒక సాక్షిగా బ్రతికితున్నారని ప్రభువే ఆయన మన కొరకు ఒక దినాన్ని పరలోకములో మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. యోబుని కొరకు సాక్ష్యం ఇచ్చాడంటే మన కొరకు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఎవరి కొరకు సాక్ష్యం ఇస్తాడంటే దేవుని కొరకు నమ్మకముగా యథార్థముగా బ్రతుకున్నట్టు వాళ్ళ కోసము దేవుడు సాక్ష్యం ఇస్తాడు. బంధకారంలో బంధించబడినట్టు వారిని ప్రభువు విడిపించాడు. అపవాదు చేతుల్లో బంధించబడినట్టు మనవలని విడిపించాడు. విడిపించిన దేవుడు మనల్ని అందులోకి పంపుతాడా? పంపడు. అయితే వస్తాయి మానవ విధానంగా. అయితే మనకి యోబే అంత నమ్మకంగా దేవునితో ఉన్న యోబుకే వచ్చాయి. అయితే దేవుడు వదిలేసాడా? వదలలేదు. యోబు అయితే మాత్రం దేవుని పాదాలు విడిచిపెట్టేసాడా? సమస్తము ఎన్ని పోనా సరే మాత్రం, బిడ్డలు పోనా, ఆస్తి పోనా, అన్నీ పోనా సరే మాత్రం విడిచిపెట్టేసాడా? దేవునికి స్తోత్రాలు. మొన్న దైవజనంలో మరి డేవిడ్ అయ్య గారు ఒక వాక్యములో యోబు గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్పాడు. యోబు దగ్గరికి తన భార్య వెళ్ళి, నేను అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు నేను విన్నాను. యోబు తన భార్య దగ్గరికి వెళ్ళి యోబుని శోధించిందంట. ఇక దేవుడు దేవుడు అంటావా? ఆ యథార్థాన్ని విడిచిపెట్టు, దేవుని దూషించి మరణము కమ్ము. ఆ మాట దైవజనుల వాక్యము నేను విన్నప్పుడు నా హృదయం ఎంతో, అలాంటప్పుడు కూడా ఆయన నోటంటే ఒక మాట కూడా చేసుకున్న భార్య అంత మాట అనే సరే మాత్రము ఎవరో బయట వాళ్ళంటే బాధపడవచ్చు, కానీ భార్య 10 మంది బిడ్డలకన్నీ భార్య, తన కోసం అంతా తెలిసిన భార్య అంత మాట అన్నా సరే మాత్రము యోబుకి కోపము వచ్చిందా? మూర్ఖులు మాట్లాడినట్టుగా మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడతారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, బిడ్డలు ఇచ్చినప్పుడు దేవుడు గొప్పోడు అన్నావు, ఆస్తి ఇచ్చినప్పుడు దేవుడు గొప్పోడు అన్నావు. ఈరోజు కీడు పోతే కీడుకి మనం తగినట్టు వాళ్ళం కాదా? అందుకే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామముకే స్తుతి కలుగును కాక. తప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఏపు మన మాధుర్యంగా కనపడుతున్నాడు అక్కడ. యోబు గారు మన మాధుర్యం కనపడుతున్నాడు. దేవుని బిడ్డలు, దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన కాంచి కూడా మన కూర్చుంటా, మన పండుకుంటుంటా, మన నించుంటా, మన అన్నీ కూడా బాగుగా దేవుడు ఎరుగునివాడు. అవును కదా? మందిరంలోనే కాదు, మనం ఎక్కడ ఉన్నా ఆయన చూస్తున్నాడు. అందుకనించి మనము ఆయన మనతోనే ఉన్నాడు. ఆయన ఆత్మ మనతోనే సంచరించుతుంది, మనలోనే ఉన్నాడు ప్రభు. అందుకే దేవుడే మన కొరకు సాక్ష్యం ఇస్తాడు, మనుషులు కాదు. దేవునికి స్తోత్రాలు. యోబుకు ఎవరిచ్చారు సాక్ష్యము? దేవుడిచ్చాడా? సాతానిచ్చిందా? మరి మన నిమిత్తము కూడా దేవుడు ఒక రోజున సాక్ష్యం ఇస్తాడని మర్చిపోకండి. దేవునికి స్తోత్రాలు. ఒక యోబు నిమిత్తమే కాదు, మన కొరకు కూడా సాక్ష్యం ఇస్తాడు. యథార్థవంతులు చేసినట్టు పనులు ఎన్నడూ కూడా నిరాశగా పోవు. ఆ ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ పని చెయ్యి, ఏ చిన్న పని వ్యాపారం చెయ్యి, ఆ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? యాకోబు చేసే పని ఏంటి? తన మామ దగ్గరికి వెళ్ళి, నాబాల్ దగ్గరికి వెళ్ళి తన దగ్గరకు ఉండే గొర్రెలు కాశాడు. ఆ గొర్రెలు కాసినట్టు పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. నమ్మకస్తుడుగా ఉన్నాడు కనుక అతన్ని కూడా బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబుని ఎలాగ ఆశీర్వదించాడు? ఎంత సంతానమో, ఎంతమంది పనివారు, ఎంతగా ఆశీర్వదించాడండి యాకోబును కూడా. కష్టపడ్డాడు. మనము కూడా దేవుని కొరకు రోషంగా మనము ఆయనతో నమ్మకంగా ఉంటే దేవుడు మనకు ముందు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు, వివేకం ఇస్తాడు, వరాలు ఇస్తాడు. వీటి ప్రకారంగా దేవుడు మనకి సంపదని దేవుడు, ఆ యాకోబు కుటుంబాన్ని దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడో మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుడు మనం నమ్ముని దేవుడు ఆషామాష దేవుడు కాదు. ఆయన చాలా చాలా మంచి దేవుడు యెహోవా. ఎవరు మన దేవుడు? చాలా చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా.
దేవుడు మాటలు తన ఇన్నికట్లో దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీ పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు నాయనా. అయ్యా, నువ్వు మహిమగల రాజువు ప్రభువా, నువ్వు ప్రేమగల దేవుడు ప్రభువా. యేసయ్యా, యోబు నిమ్మతో మాట్లాడి ఉన్నంటి దేవుడు ప్రభువా. యోబు కొరకు చెప్పావయ్యా. అయ్యా, నా సేవకుడు అయ్యా, నీవే సాక్ష్యం ఇచ్చావు దేవా. యోబు ప్రభువా సమస్తం కోల్పోనా నీ పాదాలు విడిచిపెట్టలేదయ్యా. యోబు నిన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. మరి యోబుకు తిరిగి నాయనా దేవా, తిరిగి ప్రభువా అయ్యా సమస్తం కోల్పోనా మని తిరిగి 2 రెట్టింపులు ప్రభువా యోబుకి ఇచ్చినట్లుగా నీ లేఖనంలో రాయబడి ఉంది తండ్రి. ఇదిగో ఈ స్థలంలో ఇదిగో నాయనా అయ్యా, నేను నమ్ముకోయి కూడా ఇంకేమైనా బంధకారులు బంధించి ఉంటే మీరు విడిపించండి, సహాయం చేయండి ప్రభువా. వారిని, వారి బిడ్డలు, వారి కుటుంబాలని, మమ్మలను కూడా మీరు దయతో జ్ఞాపం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.